పాఠశాలల్లో విద్యార్థుల వరకు ఇచ్చి ఇవ్వకుండా ఓన్లీ ప్రైవేట్ పాఠశాలల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కనుక ఫీజు ఏం లేదు కదా. అవును అవును. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిచ్చే తల్లిదండ్రులకి వేయడం మానేసి ఫీజులు కడుతోంది ప్రైవేట్ స్కూళ్ళల్లో, అదే స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకే వేస్తారా? ఆ లెక్కనైతే ఇది సరిపోతుంది. అంటే పథకంలో అసలు అది ఉందా? గతంలో అలాగా జగన్ అలా చేయలేదు కదా. ఫస్ట్ అట్లా చేద్దాం అనుకున్నదే. అప్పుడు మొదట అది అనౌన్స్ చేసిన రోజున నేనే వీడియో పెట్టా. నువ్వు ఎవడైనా ప్రభుత్వ పాఠశాల బాగుపడడం కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఇట్లాగ ఇస్తామని చెప్పాలి. ఇంకోటి పేదలు, నిజమైన పేదలు అక్కడ, కానీ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇచ్చేయడం అంటే రాష్ట్రాన్ని దోచిపెట్టడమే అని నేను అప్పుడు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. పిల్లల్ని పనులకు పంపకుండా బడికి పంపండి అని చెప్పి తల్లికి ఇచ్చే డబ్బులు కదా అవి. అదే నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళలో ఫీజులు లేవు కదా, నేను ఎవరంటే వాళ్ళ పనులు పంపిస్తారు రేపటి నుంచి. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకే ఇస్తారేమో, అదే ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వకుండా. ఈ రెండిట్లో ఏది నిజం? అదే ఆ రోజు నేను ఆ వీడియో ప్రస్తావించినప్పుడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది 2019 ఎన్నికలకు ముందు ఉట్టి ప్రభుత్వ పాఠశాలలకి వర్తిస్తుందని. ఆ తర్వాత మళ్ళీ ఎవరు చెప్పారో గానీ జగనేమో మళ్ళీ అందరికీ అని చెప్పేశాడు. ఇది కంటిన్యూగా జరిగింది. నా బాగా గుర్తుంది. మనం ఎందుకంటే ప్రభుత్వాలు మంచి చేయాలనే ఉద్దేశంతో మనం కొన్ని మాట్లాడుతుంటాం, ఇట్లా చేస్తే బాగుంటుంది. అప్పుడు ప్రభుత్వ పాఠశాల వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, అందరికి ఇస్తే కనుక దోచిపెట్టినట్టు అవుతుందని నేను అప్పుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రభుత్వ అధికారికంగా అధికార ప్రతినిధులు వాళ్ళు కూడా మాట్లాడింది లేదు ఇంతవరకే అని చెప్పారు.